రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందని అమర్నాథ్ మల్టీ స్పెషాలిటీ చైర్పర్సన్ జనరల్ సర్జన్ డాక్టర్ అనంతుల అనుష అన్నారు. అమర్నాథ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆసుపత్రి సిబ్బంది 20 మందిచే రక్తదానం చేయించి ఆ రక్తాన్ని సాయి బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల్లో భాగంగా డెంగ్యూ బారిన పడేవారికి ప్లేట్లెట్లు పడిపోయే అవకాశం ఉందని, అలాంటి వారి కోసం ముందుగా రక్తాన్ని సేకరించడం జరుగుతుందని అన్నారు. ఆపదలో రక్తం కావాలంటే దొరకదు కాబట్టి తాము ముందుగా తమ సిబ్బందితో రక్తదానం చేయించి అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరం ఉన్నవారు సాయి బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిల్ నాయక్, డాక్టర్ జి రాగినితో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ అనుష అనంతుల, ఎంఎస్ జనరల్ సర్జన్, చైర్పర్సన్ ఆఫ్ అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేట. ఈరోజు మా హాస్పిటల్ నందు మేము మా స్టాఫ్ ఒక 25 మంది వరకు బ్లడ్ డొనేషన్ చేశాము. ఈ బ్లడ్ డొనేషన్ కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చే సీజనల్ డెంగ్యూ వల్ల ఎమర్జెన్సీగా చాలా మందికి బ్లడ్ దొరకకపోవడం వల్ల మా హాస్పిటల్ నందు మేము మా సహకారం అందించాము. ఎవరికైనా ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలంటే మేము మా హాస్పిటల్ నుంచి సాయి బ్లడ్ బ్యాంక్కి డొనేట్ చేశాము. ఎవరైనా డబ్బు లేని వాళ్ళు కానీ కొంచెం పేదవాళ్ళకి తక్కువ రేట్లో ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి అడిగి దాని నుంచి మేము ఒక 25 మంది వాళ్ళకి ఒక బ్లడ్ డొనేషన్ చేశాము. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మా హాస్పిటల్ సంప్రదించగలరు. అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేట. ఒకవేళ బయట అయితే 1800 అట్లా చెప్తున్నారు. ఒక 1200 నుంచి 1800 మధ్యలో ఇవ్వడానికి అడిగాము. కంపల్సరీ ఇస్తే మంచిది. ఎందుకంటే మనం ఎట్లయితే డొనేట్ చేస్తామో బ్లడ్ అయితే పుట్టదు కదా, మనం ఇస్తేనే మళ్ళీ మనకి బ్లడ్ వస్తుంది. అంతేగాని బ్లడ్ తయారు చేయడానికి ఉండదు. ఎవరి బ్లడ్ డొనేషన్ అనేది మంచి ప్రోగ్రామ్. సీజనల్ డెంగ్యూలో ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ప్లేట్లెట్లు అనగానే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఉంటాయి, మల్టీ డోనర్ ప్లేట్లెట్ ఉంటుంది అనమాట. ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అనేది వెరీ కాస్ట్లీ అయిపోయింది. సో మా వంతు మా సహాయం చేసాం మేము మా హాస్పిటల్ తరపు నుంచి. ఒక 5 రోజుల నుంచి 7 రోజుల తర్వాత మనకి ప్లేట్లెట్స్ అనేది తగ్గడం మొదలవుతాయి అనమాట. ఎందుకంటే తక్కువ తగ్గినప్పుడు మనం ప్లేట్లెట్ ఎక్కిస్తాం.